క్రీస్తునందు ప్రియమైన సార్వభౌముడు మినిస్ట్రీస్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ వీడియోలో మొదటి క్రిస్మస్లో ఏముంది అనే కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ రోజుల్లో క్రిస్మస్ పండుగ ఎలా జరిగింది, ఈ రోజుల్లో క్రిస్మస్ పండుగని ఎలా జరుపుకుంటున్నారో కొన్ని ముఖ్యమైన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోను పూర్తి వరకు చూడడానికి ప్రయత్నించండి. ఆ రోజుల్లో మొదటి క్రిస్మస్కి మధ్య ఈ రోజుల్లో జరిగే క్రిస్మస్కి మధ్య ఎంత తేడా ఉందో మీకు తెలుసా? రండి, మొదటి క్రిస్మస్లో నిజంగా ఏముందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, మొదటి క్రిస్మస్లో క్రిస్మస్ ట్రీ అసలు లేదు. ఈ విషయాన్ని గురించి ప్రస్తావిస్తే బైబిల్లో ఎక్కడా కూడా క్రిస్మస్ ట్రీ గురించి చెప్పలేదు. అయితే మొదటి క్రిస్మస్ ఆ రోజుల్లో ఎలా జరిగింది, ఆ రోజుల్లో మొదటి క్రిస్మస్లో ఏముందో తెలుసుకుందామా? ఆ రోజుల్లో మొదటి క్రిస్మస్లో క్రిస్మస్ ట్రీ అసలు లేదండి. ఆ రోజుల్లో ఉన్నది ఒకటే, యేసు జననం. ఒక సాధారణ పశువుల పాక మాత్రమే ఆ రోజుల్లో ఉంది. అలంకరణల మధ్య యేసుక్రీస్తు వారి జననం, యేసుక్రీస్తు వారి క్రిస్మస్ పండుగ జరగలేదు. కాబట్టి ఫ్యాక్ట్ నెంబర్ 1, ఆ రోజుల్లో మొదటి క్రిస్మస్లో క్రిస్మస్ ట్రీ లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఆ రోజుల్లో మొదటి క్రిస్మస్లో శాంటా క్లాస్ లేడు. ఈ విషయాన్ని గురించి మనం ప్రస్తావిస్తే మొదటి క్రిస్మస్లో బహుమతులు పంచే శాంటా క్లాస్ అనే అతను అస్సలు లేడండి. ఆ రోజుల్లో ఉన్నది ఒక్కటే, దేవుడు ఇచ్చిన అత్యుత్తమ బహుమతులు యేసుక్రీస్తు వారు మాత్రమే ఆ రోజుల్లో ఉన్నాడు. ఆ రోజుల్లో జ్ఞానులు కావచ్చు, గొల్లలు కావచ్చు, యేసుని దర్శించడం మాత్రమే ఆ రోజుల్లో ఉంది. కాబట్టి ఆ రోజుల్లో మొదటి క్రిస్మస్లో ఏమి ఉందంటే దేవుడు ఇచ్చిన అత్యుత్తమ బహుమతులు యేసుక్రీస్తు వారు మాత్రమే ఉన్నాడు. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఆ రోజుల్లో గిఫ్ట్లు అలాంటివి ఏమీ లేవండి. ఆ రోజుల్లో మొదటి క్రిస్మస్లో ఉన్నది ఒకటే, యేసుక్రీస్తు వారికి ఇచ్చిన బహుమతులు బంగారము, సాంబ్రాణి, బోళాలు, ఇవి మాత్రమే ఆ రోజుల్లో ఉన్నాయి. అవి రాజులకిచ్చే గుర్తులే కానీ అలంకరణలు అస్సలు కాదు. కాబట్టి మొదటి క్రిస్మస్లో ఉన్నది దేవునికి, యేసుక్రీస్తు వారికి ఇచ్చిన బహుమతులు బంగారము, సాంబ్రాణి, బోళము, అవి మాత్రమే ఉన్నాయి. కానీ ఎలాంటి గిఫ్ట్లు అక్కడ లేవండి. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఆ రోజుల్లో మొదటి క్రిస్మస్లో ఏమి ఉందంటే క్యారల్స్ అసలు లేవండి. క్రిస్మస్ పండుగ రోజు మనము వీధి తిరుగుతూ క్యారల్స్ పరిచర్య చేస్తూ ఎంతో చక్కని సంతోషకరమైన పాటలు పాడుకుంటూ మనము జరిపిస్తాము క్రిస్మస్ని. కానీ ఆ రోజుల్లో క్యారల్స్ అనేవి అస్సలు లేవు. ఆ మొదటి క్రిస్మస్లో ఉన్నది ఏమిటంటే ఆకాశములో దేవదూతల స్తుతి ఆరాధన, దేవుని మహిమ, భూమిపై శాంతి సందేశం. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనము, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయన క్రిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రగానము చేయుచుండేది. కాబట్టి మొదటి క్రిస్మస్లో క్యారల్స్ లేవు, కానీ దేవదూతల ఆరాధన అక్కడ ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 5, మొదటి క్రిస్మస్లో రాజ్ మహల్ అస్సలు లేదు. మొదటి క్రిస్మస్లో ఏమి ఉంది అంటే ఒక చిన్న పశువుల పాక, జంతువుల మధ్య సత్రములో ఆయన క్రిస్మస్ పండుగ జరిగింది. కానీ ఈ క్రిస్మస్లో ఏమి ఉందంటే అనేక మంది పెద్ద పెద్ద చర్చిల్లో, పెద్ద పెద్ద మందిరాల్లో లైటింగ్స్ వేస్తూ ఒక రాజుమహల్ లాంటి మందిరాల్లో ఆయన పండుగను జరుపుకుంటారు. కానీ ఆ రోజుల్లో ఏమీ లేవండి. చిన్న పశువుల పాక, జంతువులు, సత్రము మాత్రమే అక్కడ ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఆ రోజుల్లో తేదీ ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే డిసెంబర్ 25నే యేసుక్రీస్తు వారు పుట్టాడని ఆ రోజుల్లో రాయబడలేదు. యేసు పుట్టిన తేదీ డిసెంబర్ 25 అని బైబిల్లో ఎక్కడ కూడా రాయబడలేదు. కానీ ఆయన మన కొరకు పుట్టాడు అనేది మాత్రమే అసలు సత్యం. కాబట్టి ఆ రోజుల్లో మొదటి క్రిస్మస్లో ఏమి ఉందంటే డిసెంబర్ 25 అనే తేదీ లేదు. దేవుడు పుట్టాడు అని మాత్రమే అక్కడ సత్యంగా మనం చూడగలం. ఫ్యాక్ట్ నెంబర్ 7, మొదటి క్రిస్మస్లో ఉన్నది ఒకటే, అదేమిటంటే అక్కడ ఆర్భాటం లేదు, సంప్రదాయం లేదు,
అలంకారాలు లేవు, కానీ ప్రపంచాన్ని మార్చే దేవుని ప్రేమ ఉంది, రక్షణ సందేశము, ఆశ ఉంది. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వీడియోలో మనము మొదటి క్రిస్మస్లో ఏమి ఉందో, అలాగే ఈరోజు క్రిస్మస్లో ఏమి ఉందో మనం తెలుసుకున్నాం కదా. ఆ రోజుల్లో మొదటి క్రిస్మస్లో ఏమి ఉంది అంటే యేసుక్రీస్తు వారి జననం, ఒక సాధారణ పశువుల పాక మాత్రమే ఉంది, కానీ క్రిస్మస్ ట్రీ అసలు లేదు. అలాగే మొదటి క్రిస్మస్లో ఏమి ఉందంటే దేవుడికి ఇచ్చిన అత్యుత్తమ బహుమతులు మాత్రమే ఉన్నాయి, కానీ ఎలాంటి శాంటా క్లాస్ లేడు. అలాగే మొదటి క్రిస్మస్లో ఆ రోజులో ఏమి ఉంది అంటే బంగారము, సామ్రాణి, బోరం అనే రాజులకు ఇచ్చే బహుమతులు మాత్రమే అక్కడ ఉన్నాయి, కానీ ఇక ఏ గిఫ్ట్లు కూడా అక్కడ లేవు. అలాగే మొదటి క్రిస్మస్లో ఏమి ఉందంటే ఆకాశంలో దేవదూతల ఆరాధన ఉంది, అలాగే భూమిపై శాంతి సందేశం ఉంది, కానీ ఎలాంటి క్యారల్స్ అక్కడ లేవు. అలాగే ఆ రోజుల్లో రాజమహల్ అసలు లేదు, కానీ ఆ రోజుల్లో ఏమి ఉంది అంటే యేసుని జననం, ఒక చిన్న పశువుల పాక, జంతువుల మధ్య సత్రంలో ఆయన క్రిస్మస్ పండుగ జరిగింది. అలాగే ఆ రోజుల్లో ఏమి ఉంది అంటే డిసెంబర్ 25 అనే తేదీ లేదు అండి. కాబట్టి ఆ రోజుల్లో దేవుడు మన కొరకు పుట్టాడు అనే సత్యం మాత్రమే అక్కడ ఉన్నది. అలాగే ఆ రోజుల్లో మొదటి క్రిస్మస్లో ఏమి ఉంది అంటే ఆర్భాటం లేదు, సంప్రదాయం లేదు, అలంకరణ లేవు, కానీ ప్రపంచాన్ని మార్చే దేవుని ప్రేమ మాత్రమే ఉంది. ముగింపు: మొదటి క్రిస్మస్ అనే ఈ పండుగ మనకు చెప్పే ఒక చక్కని పాఠం ఏమిటంటే క్రిస్మస్ అంటే వేడుక కాదు, యేసుక్రీస్తు జననం ద్వారా ఈ ప్రపంచానికి వచ్చిన రక్షణ సందేశముని ఎవరో మర్చిపోకండి. కాబట్టి ఈ వీడియో చూస్తున్న మిమ్మల్ని ఎవరు నేను కించపరిచి మాట్లాడలేదు, కాబట్టి ఉన్న సత్యాన్ని మాత్రమే నేను చెప్పడం జరిగింది. ఆ రోజులో క్రిస్మస్ ఎలా జరిగిందో, ఈ రోజులో క్రిస్మస్ పండుగ ఎలా జరుపుకుంటున్నారో అని మాత్రమే నేను చెప్పాను. కనుక క్రిస్మస్ పండుగని అందరూ ఆనందంగా సంతోషంగా జరుపుకుందాం. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక, దేవుని నామమునకే మహిమ కలుగును గాక. ఆమెన్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. సార్వభౌముడు మినిస్ట్రీస్ మీ కొరకు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల ద్వారా మీ ముందుకు వస్తాను. ఇట్లు బ్రదర్ డానియల్.